ఎలా ఉన్నారు? ముందుగా అది కామెంట్ చేసేసేయండి. సో, ఈరోజు ఏంటి అంటే, నాకు ఒక ఫ్యూ డేసే ఉంది ఇంకా టైము డెలివరీకి ఆల్మోస్ట్. సో, ఈ టైంలో 9th మంత్ ప్రెగ్నెన్సీలో సో, నా డే రొటీన్ ఎలా ఉంటుంది? నేను అమ్ముని ఎలా మేనేజ్ చేస్తున్నాను? అసలు మా ఇద్దరి ఫుడ్ ఏంటి? రొటీన్ ఏంటి? చాలామంది అడుగుతున్నారు కదా! అమ్ముకి 1 ఇయర్ కంప్లీట్ అయ్యాయి కదక్క, ఫుడ్ ఏం పెడుతున్నారు? రెసిపీస్ ఏం పోస్ట్ చేయట్లేదని చెప్పేసి. సో, నా రొటీన్‌లోనే అమ్ము రొటీన్ కూడా కలిపేసి ఈరోజు ఇద్దరు ఫుడ్ రెసిపీస్ అంటే నేను ఎండ్ ఆఫ్ డెలివరీ టైంలో ఏం ఫుడ్ తీసుకుంటున్నాను, అమ్ముకి 1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఫుడ్ ఏం పెడుతున్నాను అనేది ఈ వ్లాగ్ అన్నమాట. సో సింపుల్గా ఏ డే ఇన్ మై లైఫ్ అన్నది కానీ ఫుడ్ వ్లాగ్స్ అని చెప్పచ్చు సింపుల్గా అయితే. సో ఫస్ట్ అయితే నా డే కొద్దిసేపు అలా మంచిగా వాక్ చేసి బాల్కనీలోనే మంచిగా వాటర్ తాగేసి వచ్చిన తర్వాత ఇంకా పాత్రలన్నీ సర్ది పెట్టేస్తాను. అసలు సింక్ పైన ఏముండనివ్వనండి, నాకు క్లీన్గా ఉంటేనే కొంచెం ఆ వంట చేయడానికి ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. డస్కి అంతా అవన్నీ ఉంటే నాకు అస్సలు వంట చేయాలని కాదు కదా, కిచెన్లోకి వెళ్ళాలని కూడా అనిపించదు అనమాట. అందుకని ఫస్ట్ మార్నింగ్ కిచెన్లోకి రాగానే ఎక్కడి పాత్రలు అక్కడ సర్దేసి నీట్గా చేసేసుకుంటాను. ఇది ఒక ఓసిడి టైప్ అనుకోండి. నాకైతే ఇల్లంతా క్లీనింగ్ పక్కకు పెట్టండి, కిచెన్ అయితే క్లీన్గా ఉండాలి, లేకపోతే అస్సలు వంట చేయాలనిపించదు. నాలా ఎవరైనా ఉన్నారా కమెంట్ చేయండి. సో అమ్మ కూడా వచ్చేసింది, బట్ అమ్మకి ఈరోజు వర్క్ ఉండి కొంచెం ఈరోజు ఒక్కరోజు బయటకు వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చిందనమాట. సో అమ్మ లేకుండా సింపుల్గా నా డే ఇన్ మై లైఫ్ అనుకోవచ్చు. సో ఇంకా ఫ్యూ డేసే ఉంది కాబట్టి మ్యాక్సిమం అయితే నేనే చేసుకోవడానికి ట్రై చేస్తాను ఇంట్లో పనులు. కొంచెం మనం యాక్టివ్గా ఉంటాం, బేబీ కూడా హెల్తీగా ఉంటుంది లోపల. ఎక్కడికక్కడ పనులు వదిలేసి ఊరికే రెస్ట్ తీసుకుంటే కూడా బద్ధకంగా అయిపోతామండి. సో మ్యాక్సిమం ఇంట్లో పనులు నేనే చేసుకుంటాను. సో అది ఇంకా అన్నీ సర్దేసిన తర్వాత మిల్క్ అండ్ టీ. నాకెందుకో తెలియదు కానీ ఈ ప్రెగ్నెన్సీలోనే అసలు టీ తాగడం మామూలుగా అలవాటు అవ్వలేదు. చిన్నప్పటి నుంచి అసలు నేను టీ లవర్ అసలే కాదు. టీ అసలు మొత్తానికే ముట్టను. మోస్ట్లీ ఎక్కడికైనా పిస్తా హౌస్ లేకపోతే అట్లా బయటకి మనం వెళ్తాం కదా ఎప్పుడైనా, అట్లా ఎప్పుడో ఒక్కసారి తాగుతాం తప్ప మోస్ట్లీ అసలు తాగను. బట్ ఎందుకో ఏమో ఈ ప్రెగ్నెన్సీలో డైలీ టీ తాగాలనిపిస్తుంది, తాగుతున్నాను కూడా. అది ఎట్లా మానేసుకోవాలో మీకు తెలిస్తే మాత్రం నాకు కమెంట్ చేయండి. సో ఇంకా కిచెన్లో అవన్నీ పెట్టేశాను. అమ్ములు ఇవ్వడానికి టైం ఉంది కదా అని చెప్పేసి ఈలోపు బ్లింకిట్ నుంచి ఆర్డర్ వచ్చేసింది అనమాట. గ్రాసరీస్ అన్నీ, వెజిటేబుల్స్ అన్నీ ఆర్డర్ వస్తే అవన్నీ సర్దడంలో కూర్చునిపోయాను. ఎప్పుడు వస్తే అప్పుడు గ్రాసరీస్ అయితే మోస్ట్లీ వెజిటేబుల్స్ అయితే నీట్గా సర్ది పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. మళ్ళీ క్లమ్జీగా అయిపోతాయి, పాడైపోతాయి అని చెప్పేసి. సో మార్నింగ్ లేవగానే ఈరోజు అదో పనిలో కూర్చున్నాను అనమాట ఇట్లా. అండ్ ఇక్కడ ఈరోజు కొంచెం వెరైటీగా ట్రై చేసింది ఏంటి అంటే, ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్లో, అంటే నేను వంట నేర్చుకున్న తర్వాత కావచ్చు, పెళ్ళైన తర్వాత కావచ్చు, ఫర్ ద ఫస్ట్ టైం ఒక రెసిపీ ట్రై చేశాను. అంటే బయట నుంచి తీసుకొచ్చి మరీ ట్రై చేశాను. అదేంటో మీకు చూపించేస్తాను. నేనైతే ఇంతవరకు ఎప్పుడూ ట్రై చేయలేదండి. ఈరోజు నాకు మార్నింగ్ నార్మల్గా ఏంటి అంటే అమ్ముకి ఫుడ్ మర్చిపోయాను, అసలు బ్రేక్ఫాస్ట్ ఏంటి అనేది మర్చిపోయాను. ఓట్స్ అయితే ఎప్పుడు ఊరికే ఓట్స్ ఏం పెడతాము, బాయిల్డ్ ఎగ్ ఏం పెడతాము, ఆమ్లెట్ ఏం పెడతామని చెప్పేసి ఈరోజు ఏం చేశానంటే బ్లింకిట్లో ఈ ఇడ్లీ దోశ బ్యాటర్ ఆర్డర్ పెట్టాను ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్లోని. చాలామంది ఐడి బాగుంటుంది అని అంటారు, బట్ నాకు ఎందుకో ఇది కొంచెం రివ్యూస్ బాగా అనిపించాయి అన్నమాట. అండ్ తక్కువది, కేజీ ఆర్ హాఫ్ కేజీ ప్యాకెట్ అనుకుంటా ఇది. ఒకసారి ట్రై చేద్దాం, జస్ట్ చూద్దామని చెప్పేసి ఆర్డర్ పెట్టాను నేను అంతే. ఎందుకంటే అమ్మకు ఏంటి అంటే ఊరికే ఇడ్లీ అయిపోతుంది, లేకపోతే ఏదో ఒకటి అయిపోతుంది, కొంచెం స్పెషల్గా దోశ తినిపిద్దాం ఈరోజు, ఎగ్ దోశ అని చెప్పేసి ఆర్డర్ పెట్టాను అనమాట. మీరు ఎప్పుడైనా ఇట్లా ట్రై చేశారా? బయట నుంచి తెచ్చిన బ్యాటర్స్ అనేది కమెంట్ చేయండి. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, ఇప్పటివరకు ట్రై చేయలే. ఫీడ్బ్యాక్ అయితే ఓకే, ట్రై చేయొచ్చు, ఎమర్జెన్సీ పర్పస్ అంతే. రెగ్యులర్గా అస్సలు ట్రై చేయకండి, ఎందుకంటే ఇంట్లో చేసుకున్నంత హెల్తీ ఉండదు కదా ఎక్కడైనా. సో ఎప్పుడైనా ఎమర్జెన్సీ పర్పస్ అయితే ఇట్లా ట్రై చేయొచ్చు. ఈరోజు నాకు కొంచెం ఎమర్జెన్సీ పర్పసే, ఎందుకంటే ఏం చేయడానికి అసలు ఇంట్లో ఏం నానబెట్టలేదు, ఇంట్లో ఏం అవైలబుల్గా లేదు. అప్పుడే ఆర్డర్ పెట్టాను అనమాట గ్రాసరీ. ఇంకా ఎందుకు తొందరలో అన్నీ చేయడం అని చెప్పేసి ఇది ఒక్కటే ఆర్డర్ పెట్టాను. అండ్ మా అమ్మకు ఎట్లాగో టీత్ వచ్చాయి కాబట్టి ఎగ్ దోశ మంచిగా తింటుందని నేను అసలు అనుకోలేదండి ఫస్ట్ టైమే. నార్మల్గా ఎప్పుడైనా మేము తింటున్నప్పుడు ఇట్లా చిన్న చిన్న బైట్స్ ఇస్తే తినేది, బట్ కంప్లీట్ ఒక ఫుల్ బ్రేక్ఫాస్ట్గా అయితే ఇవ్వలేదు. ఫస్ట్ టైం ఈరోజు ఎగ్ దోశ ఇస్తున్నాను అనమాట. అది కూడా ఒక్కటే చిన్నది, కొంచెం మీడియం సైజ్ ఎగ్ దోశ. మంచిగా తినింది తెలుసా నా బిడ్డ, ఎంత హ్యాపీ అనిపించిందో. బ్యాటర్ ఆర్డర్ పెట్టినందుకు యూజ్ అయ్యిందిలే అమ్మయ్య అనుకున్నాను నేనైతే. ఫస్ట్ అయితే ఒక ప్లేన్ దోశ పక్కకు పెట్టేశాను. అది నేను ఫస్ట్ దోశ
మోస్ట్లీ నేనే తినేస్తాను. అమ్ముకైతే మంచిగా స్పెషల్గా మళ్ళీ ఒక దోశ వేసి దానిపైన ఎగ్, కొంచెం సాల్ట్, కొంచెం లిటిల్ బిట్ కారం. వాళ్ళకు కూడా కొద్దిగా స్పైస్ తగలాలి కదా, ఇంకా 1 year కంప్లీట్ అయిన తర్వాత కూడా మన స్పైస్ తగలద్దు, ఉప్పు తగలద్దు అంటే కొంచెం కష్టం, వాళ్ళు తినలేరు. సో ఈ మినిమం మీడియం సైజ్ దోశ అయితే హ్యాపీగా తినింది. నేను షాక్ అయిపోయా, అసలు ఫుల్ బ్రేక్ఫాస్ట్గా ఫస్ట్ టైం కదా ఇవ్వడము, తింటుందో లేదో, ఎలా ఉంటుందో, అసలు ఎంజాయ్ చేస్తుందో లేదో, మళ్ళీ ఏమైనా సపరేట్గా వేరే బ్రేక్ఫాస్ట్ చేయాల్సి వస్తుందేమో అని చాలా టెన్షన్ పడ్డాను. కానీ హ్యాపీగా లిటిల్ బిట్ పీనట్ చట్నీ, స్పైస్ ఏం లేకుండా పీనట్ చట్నీతో మంచిగా ఈ దోశ అయితే తినేసిందండి. సో హ్యాపీగా పక్కకు పెట్టేశాను. నేను కూడా నా సైడ్ దోశలు వేసేసుకుంటున్నాను అనమాట. ఈలోపు చిన్న టీ గ్లాస్ అంతా టీ తాగేశాను. చెప్పాను కదా, టీ అలవాటు అయిపోయింది, అది అస్సలు మానుకోలేకపోతున్నా. అది ఎట్లనో కమెంట్ చేసేసేయండి మీకు తెలిస్తే. మేము రీసెంట్గా నీలోఫర్ వెళ్ళినాము, అక్కడ టీది అమ్మారన్నమాట. ప్యాకెట్స్, టీ పౌడర్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, సో ఒకసారి ట్రై చేద్దామని తెచ్చుకున్నాను. నాకు అప్పటి నుంచి బాగా నచ్చింది, ఇంకా రెగ్యులర్గా తాగుతున్నాను నేను. బ్యాడ్ హ్యాబిట్ కదా ప్రెగ్నెన్సీలో. సో ఇలా మా అమ్మకైతే మంచిగా సింపుల్గా ఎగ్ దోశ తినిపించేసి తర్వాత నేను తింటాను ఏ ఫుడ్ అయినా. ఎందుకంటే మనం తింటున్నప్పుడు క్రాంకీగా వాళ్ళు ఆకలితో ఏడవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. అందుకే ఎంత లేట్ అయినా ఫస్ట్ అమ్మకు తినిపించేసి నేను తింటాను. సో కొంచెం టైర్డ్నెస్ అయింది, అయినా ఏం పర్లేదు, స్టిల్ మన పనులు మనం చేసుకోవాలి కదా. ఇంకా ఇంట్లో అమ్ము కూడా ఉంది నన్ను నమ్ముకొని అని చెప్పేసి కొంచెం ఓపిక తెచ్చేసుకొని ఫస్ట్ అయితే మ్యాంగోస్, ఇవి నా కోసం మా మరిది గారు తెచ్చారన్నమాట. నాకు మ్యాంగోస్ అంటే ఎంత పిచ్చి, అయినా కమెంట్ చేయొచ్చు ప్రెగ్నెన్సీలో అసలు అక్క తినద్దు కదా, వెయిట్ చేస్తుంది అని చెప్పేసి నేను వాటర్లో మంచిగా సోక్ చేసి తినేస్తాను, అమ్ముకి కూడా తినిపిస్తాను. మా డాక్టర్ కూడా నాకు మంచిగా చెప్పింది, అసలు మ్యాంగోస్ దొరికితే వదిలిపెట్టకు, హ్యాపీగా తిను, రోజుకొకటైనా సరే తిను, వేడి చేయకుండా వాటర్లో నానబెట్టేసుకొని తిను అని చెప్పారు. నాకు మంచిగా పడుతుంది, వేడేం చేయట్లేదు, హ్యాపీగా తింటున్నాను నేను కూడా. అసలు అన్ని ఫ్రూట్స్ మర్చిపోతున్నాను కానీ ఈ మ్యాంగోస్ అయితే మర్చిపోతలేను, రోజుకొకటి కన్ఫామ్గా తింటున్నాను. అసలు డేస్ట్ ఎండ్ కూడా అవ్వదు నాకు మ్యాంగో తినకుండా. సో ఇలా ఒక 2 మ్యాంగోస్ అయితే వాటర్లో సోక్ చేసి ఒక 1/2 hour to 1 hour అయితే నానబెట్టేస్తాను, పక్కకు పెట్టేస్తానండి. ఎందుకంటే అమ్ముకు వెయిట్ చేయదు కదా మెయిన్గా, నాకైతే ఎలా ఉన్నా పడుతుంది, బట్ అమ్మకి కొంచెం చూసుకోవాలి కదా అని చెప్పేసి. జస్ట్ మ్యాంగో అస్సలు ఇష్టపడదు, కొంచెం కొంచెం తింటుంది, నాకు తెలిసి ఒక హాఫ్ పీస్ తింటుంది అంతే, కొంచెం లైట్గా తింటుంది, అది ఎక్కువ తినదు. ఎందుకో ఎవరికైనా మ్యాంగోస్ ఇష్టపడతారు, బట్ మా అమ్మ మ్యాంగో ఎక్కువ ఇష్టపడదన్నమాట. జస్ట్ ఒక స్లైడ్ పీస్ కట్ చేసి పెడతాను అంతే. ఇదైతే నానబెట్టేసి ఇప్పుడు ఏం చేస్తానంటే, బ్రేక్ఫాస్ట్ తిన్నాం కదా, ఇంకా మా ఇద్దరికి, మా అమ్ముకి బాల్కనీలో తిప్పకపోతే అస్సలు నచ్చదు. బయటకు తీసుకెళ్ళు అని అంటది. మనమా ఈ 9th month కాదు, ఎండ్ ఆఫ్ డెలివరీ టైంలో బయటకు నేను ఇలా స్ట్రోలర్లో పెట్టేస్తానన్నమాట. మంచిగా స్ట్రోలర్ ఉంటుంది కదా, దాంట్లో కూర్చోబెట్టుకొని మా ఇంటి బయటే బాల్కనీలోనే అటు ఇటు కొద్దిసేపు తిప్పుతాను. ఈవినింగ్ ఎలాగో వాకింగ్ వెళ్ళినప్పుడు కూడా నేను ఒక్క 5 minutes అట్లా ఎత్తుకొని తిప్పుతాను తప్ప, మోస్ట్లీ స్ట్రోలర్లో అట్లా కూర్చోబెట్టి తిప్పడానికి ట్రై చేస్తాను. మనం ఈ టైంలో రిస్క్ చేయొద్దు కదా, బరువులు ఎత్తడం అట్లా ఇట్లా అని. కానీ మంచిగా కూర్చుంటుంది. ఎప్పుడైనా ఇంకా తనకు నచ్చట్లేదంటే నా పైన ఎక్కిస్తుంది అనమాట. అలా కొద్దిసేపు వాక్ చేసి వచ్చామో లేదో, మార్నింగ్ నేను బ్లింకిట్లో ఇది కూడా ఆర్డర్ పెట్టేశాను. అదేంటో మీరు నా ప్రెగ్నెన్సీ మొత్తంలో చూసుకొని ఉంటే నేను హోమ్ మేడ్ ఐస్ క్రీమ్స్ ప్రిఫర్ చేశాను మోస్ట్లీ. బట్ ఎందుకో ఈరోజు నేను స్క్రోల్ చేస్తూ ఉంటే యాప్లో ఈ ఐస్ క్రీమ్ కనిపించింది. అబ్బా, చాక్లెట్ ఐస్ క్రీమ్ చాలా రోజులు అవుతుందిగా కోన్ ఐస్ క్రీమ్ తినక అని చెప్పేసి మా హస్బెండ్ని రిక్వెస్ట్ చేస్తే ఓకే యాక్సెప్ట్ చేసిన తర్వాత నేను పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ ఏం రిస్క్ అయినా ఈ టైమ్ ఆఫ్ స్టేజ్లో మనం ఎందుకు అని చెప్పేసి హ్యాపీగా ఒకటైతే మంచిగా పీస్ఫుల్గా కూర్చొని టీవీ చూస్తూ అలా ఆస్వాదిస్తూ తినేసాను. అండ్ అమ్ము చూస్తుంటుంది, అమ్ముకు చూడక ముందుకు తినేసాను అనమాట. ఇప్పుడు అమ్ముకి ఏంటంటే ఒక హాఫ్ సైడ్ కట్ చేసిన తర్వాత కూడా దాంట్లో ఒక హాఫ్ అంతే, ఎక్స్ట్రా అస్సలు తినదండి. జస్ట్ ఒక 2-3 పీసెస్, చిన్న పీసెస్ తింటుంది. ఇంకా వాళ్ళకు కూడా సీజనల్ ఫ్రూట్స్ ఇవ్వాలి కదా మనము. సీజన్ అంతా అయిపోయిన తర్వాత ఆ ఫ్రూట్ ఇవ్వలేదని బాధపడే కంటే సీజనల్ ఫ్రూట్స్ కొంచెం ఫోర్స్ఫుడ్గా అయినా ఒక 2-3 bites అట్లా తినిపిస్తే బెటర్ అని చెప్పేసి కొంచెం తినిపించాను. ఎక్కువ ఫోర్స్ అస్సలు చెయ్యను ఫుడ్ విషయంలో. ఇది. అండ్ ఇప్పుడు లంచ్ ప్రిపరేషన్ నాకు ఇంకా అమ్మో అనుకోవచ్చు. ఈ లంచ్ ప్రిపరేషన్ అసలు ఈరోజు మామూలుగా రాదండి. నా రెసిపీస్ మీరైతే షాక్ అయిపోతారు, అడుగుతారు కూడా. అందరూ ఆల్మోస్ట్ అడుగుతున్నారు, అక్క ప్రెగ్నెన్సీలో ఇంత ఓపిక ఉందా మీకు అని చెప్పేసి. నేనైతే ఫుడ్ విషయంలో చాలా ఓపిక తెచ్చుకొని మరి టైం ఉన్నప్పుడు, నాకు ఓపిక ఉన్నప్పుడే అన్ని రెసిపీస్ చేసి పెట్టేసుకుంటానండి. ఆల్మోస్ట్ ఎవరి హెల్ప్ అడగను. నాకు ఓపిక ఎప్పుడు వస్తే ఆ టైంలో, మార్నింగ్ టైంలో అయితే మార్నింగ్ టైంలోనే చేసేసుకుంటాను, 11-12 అయితే ఆ టైంలో చేసేసుకుంటాను. ఎప్పుడు ఓపిక ఉంటే అప్పుడు కంప్లీట్గా దన పని చేసేసుకుంటాను అనమాట. ఈరోజు అమ్ముకు లంచ్ ప్లానింగ్ ఏంటి అంటే, లంచ్ టైంలో పాలకూర పప్పు.
డిన్నర్ టైంలో ఏదైనా వెజిటబుల్ కర్రీ ఉండాలి కదా అని చెప్పేసి బీరకాయ కర్రీ అనమాట. సో డిన్నర్ టైం అంటే నైట్ కిచెన్లోకి వచ్చి కర్రీ చేసేంత ఓపిక నాకు అస్సలు ఉండదండి. అందుకే నేను ఏం చేస్తానంటే డిన్నర్కి పెట్టే బీరకాయ కర్రీ కూడా ఆఫ్టర్నూనే వండేస్తాను. సో మంచిగా నెయ్యితోటే వండేస్తాను. మ్యాక్సిమం 90% నెయ్యి, లేకపోతే బటర్, లాస్ట్ ఆప్షన్ నూనె చాలా తక్కువ అన్నమాట. సో మంచిగా ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేయట్లేదు. కొంచెం ఒకటే చిల్లి పచ్చిమిర్చి చిన్నది, స్పైస్ తక్కువ వేస్తాను. కొంచెం ఉప్పు అయితే టేస్ట్గానే వేస్తాను. కానీ ఇంకా ఆనియన్, బీరకాయ ఇలా చిన్నగా కట్ చేసి వేసుకున్నాం అనుకోండి, మంచిగా ఉడుకుతుంది, హ్యాపీగా తింటారు. అండ్ ఒక హాఫ్ వరకు టమాటో వేసి, మీకు అందరికీ తెలిసిందే ధనియా పౌడర్, కొత్తిమీర, చాలా సింపుల్, అందరూ వండుకునేలాగాని, బట్ ఇంగ్రీడియంట్స్ అని చూసుకొని వేస్తానన్నమాట. సో అక్కడ బీరకాయ కూర నైట్కి అయిపోతుంది కదా, ఇక్కడ పాలకూర పప్పు అన్నమాట. పాలకూర పెసరపప్పు, కందిపప్పు కాదు. సో అన్నీ టకా ఇంకొక 2 గ్యాసులు ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకైతే అంతలాగా. సో పప్పు కూడా నానబెట్టేస్తాను. పప్పు కానీ రైస్ కానీ పిల్లలకు నానబెడితేనే డైజెషన్ మంచిగా అవుతుందండి. సో పిల్లలకు పెట్టేటప్పుడు చూసుకొని పెట్టండి, డైజెషన్ మంచిగా అవ్వాలంటే. సో పప్పు కూడా ఇక్కడ రెడీ అయిపోయింది. నేను ఏ రెసిపీ అంత క్లియర్గా చూపించట్లేదు, బికాస్ అందరికీ తెలుసు నేను అన్ని రెసిపీస్ ఆల్మోస్ట్ పోస్ట్ చేశాను కూడా, ఎందుకు మళ్ళీ సపరేట్ అని పోస్ట్ చేయట్లేదు. సో ఇక్కడ పాలకూర పప్పు, అక్కడ బీరకాయ కర్రీ, అమ్ముకు రెడీ అయిపోతున్నాయి. సో అమ్ముకు వండి పక్కకు పెట్టేసుకున్నాం అనుకోండి, ఏం టెన్షన్ ఉండదు. బట్ అమ్ముతో వండుతున్నప్పుడు స్మెల్ భలే ఉంటుందండి, నెయ్యి ఫ్లేవర్తో. అదేంటో చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. సో తనకు ఒక్కదానికే కాబట్టి కొంచెం లిమిటెడ్గా సరిపోతుంది. ఈ కర్రీ మొత్తం తినిపించేస్తాను. మోస్ట్లీ నేను కర్రీ ఎక్కువగా ఉండేలాగా చూసుకుంటాను, రైస్ కొంచెం తక్కువగా, అంటే థిక్గా కలుపుతాను అనమాట కర్రీ. సో ఇలా కర్రీ రెడీ అయిపోయింది. ఇది పక్కకు పెట్టేసుకుందాం నైట్ డిన్నర్కి. సో ఇప్పుడు పప్పుది కూడా అక్కడ రెడీ అయిపోతుంది, విజిల్ పెట్టేశాను. నాకు ఈరోజు ఎందుకో పలావ్ తినాలనిపించింది. మీకు అందరికీ తెలుసు నేను పలావ్ తింటున్నానంటే ఐదర్ మష్రూమ్, లేకపోతే మష్రూమ్ పన్నీర్, లేకపోతే ఎగ్. ఈ 3 టైప్స్ ఆఫ్ తప్ప మోస్ట్లీ పలావ్ అస్సలు ట్రై చెయ్యను నేను. సో మష్రూమ్స్ ఉన్నాయి హ్యాపీగా, నాకు ఎందుకో మష్రూమ్ పలావ్ బాగా ఇష్టం. మష్రూమ్ పన్నీర్ అయితే ఇంకా ఇష్టం, కానీ పన్నీర్ అవైలబుల్గా లేదు. సో ఈరోజు మష్రూమ్ పలావ్ అయితే ట్రై చేస్తున్నాను. నాకు అప్పుడు ఐడియా వచ్చింది ఏంటి అంటే, పప్పులోకి సైడ్ డిష్ అమ్ముకి ఏదైనా ఏదైనా మంచిగా ఫ్రై ట్రై చేద్దామని చెప్పేసి అప్పుడు ఏం చేశానంటే, వెంటనే బాండీలో కొద్దిగా నెయ్యి వేసేసుకొని ఇందాక మష్రూమ్లో ఒక 4-5 పొట్టు తీసేసుకొని క్లీన్గా వాష్ చేసి ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేస్తున్నాను. ఇవి ఇండివిజువల్గా పప్పు తినేటప్పుడు అలా పక్కకు సైడ్ డిష్ లాగా కొంచెం ఇప్పటివరకు అయితే అలవాటు చేయలేదు, తినిపిద్దాము అని చెప్పేసి జస్ట్ అట్లా 4-5 కట్ చేసి సాల్ట్ అండ్ పెప్పర్లో ఫ్రై చేస్తున్నాను. నిజంగా ట్రస్ట్ మీ, పిల్లలకే కాదండి, మనమైనా ఎప్పుడైనా తినాలనిపిస్తే పప్పులోకి సైడ్ డిష్గా ఇట్లా మంచిగా బటర్లో, నెయ్యిలో కాకుండా బటర్లో మష్రూమ్స్ సాల్ట్ అండ్ పెప్పర్ వేసి ఫ్రై చేసి తినండి. టేస్ట్ అయితే యమ్మీగా ఉంటుందండి, నిజంగా చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకు ఒకసారి అమ్ముకు కూడా ట్రై చేద్దాం, మష్రూమ్ బేబీస్కి చాలా మంచిది కదా, ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి సాల్ట్ అండ్ పెప్పర్ కొంచెం నెయ్యిలో వేయించేసి ఇలా పక్కకు పెట్టేశాను. కానీ ఇన్ని పీసెస్ ఉన్నాయి కదా, దీనిలో 3 పీసెస్ తిన్నది చాలు. ఫస్ట్ టైం కదా, ఒక్కటి తిన్నా చాలు అనుకున్నా, 3 పీసెస్ అయితే తిన్నది, మిగిలింది నేను తినేసా. సో హ్యాపీగా ఇది కూడా పక్కకు పెట్టేశాను. పప్పు కూడా పోపు వేసేసాను నెయ్యితో హ్యాపీగా. పాలకూర పప్పు అయితే బాగా అయింది మంచిగా. కారం ఇప్పుడు అందులో సమ్మర్లో కారం కంటే కొంచెం చిల్లీయే తక్కువ వేస్తే బాగుంటుంది. పిల్లలకు మోషన్స్ కానీ డైజెషన్ కానీ ఏమవ్వకుండా ఉంటుంది, మంచిగా ఉంటుంది అని చిల్లీ ఒకటి చిన్నది వేసాను అంతే. సో అమ్ము అయితే అయిపోయినాయండి రెసిపీస్. నాకు ఈ అమ్ము చేయడంలోనే టైం ఎక్కువ ప్రాసెస్ అవుతుంది, ఎందుకంటే చాలా కేర్ఫుల్గా చేయాలి కదా పిల్లలకి అని చెప్పేసి. నాదైతే స్పీడ్గా దన చేసేసుకుంటాను, అది అంత అవసరం కూడా లేదు. ఇప్పుడు నాది పలావ్ అంటే బిర్యానీ సామాన్లు, ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, దానికి మష్రూమ్స్, రైస్, వాటర్, సాల్ట్, అంతే, ఇంకా అంతకుమించి ఎక్కువ వేయను. నేను కూడా కారంతో కాకుండా గ్రీన్ చిల్లీతో చేస్తున్నాను అనమాట, ఎల్లో కలర్లో. సో నా కోసం మష్రూమ్ పలావ్ కూడా రెడీ అయిపోతుంది.
ఈ రెసిపీ మష్రూమ్ పలావ్ అయితే నేను చాలాసార్లు షార్ట్ వీడియోలో పెట్టున్నానండి. ఒక్కసారి చూడండి, ఎందుకంటే లాంగ్ వీడియోస్లో కూడా పెట్టాను కానీ సెర్చ్ చేసి మీరు చూసేంత వరకు అబ్బా ఇప్పుడు అదంతా చూడాలని అని చాలామంది చిరాకు పడతారు కదా, అందుకని షార్ట్ వీడియోలోనే పెట్టాను. ఒక్కసారి చూడండి, చాలా బాగుంటుంది పలావ్ రెసిపీ. ఈజీగా 1 pot మీల్ అనుకోవచ్చు. ఎప్పుడైనా ఓపిక లేకపోయినా, ఇంట్రెస్ట్ లేకపోయినా, ఏదైనా మంచిగా బిర్యానీ టైప్ పలావ్ టైప్ తినాలనిపిస్తే ఇట్లా ట్రై చేయొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చుతుంది, ఎందుకంటే ఈ పలావ్లో పుదీనా ఫ్లేవర్, మష్రూమ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఇదండి నా వంటల స్టోరీ. నిజంగా వంటలు అయిపోయేసరికి నా ఫేస్ అయితే మొత్తం డల్ అయిపోయింది. క్లీన్గా కిచెన్ అంతా నీట్గా పెట్టేసుకొని ఇప్పుడు అమ్ముకు తినిపించేసి పీస్ఫుల్గా నేను కూర్చొని తినాలి. ఆల్మోస్ట్ 1:30 అట్లా అవుతుంది. ఇంకా అమ్ము కొద్దిగా మ్యాంగో తిన్నది కదా, కొంచెం ఆకలి అవుతేనే పెడితే బెటరు, ఎందుకంటే ముందే అట్లా కూర్చుతే తినదు అని చెప్పేసి ఆగానన్నమాట. మా డైనింగ్ టేబుల్ చూసారా నిండిపోయింది. ఏమేమి రెసిపీసో మళ్ళీ ఒకసారి మీకు చూపించేస్తాను. సో పలావ్లోకి ఫస్ట్ కొంచెం సైడ్ డిష్ ఎగ్ ఉంటుంది, బాగుంటుంది కదా అని బాయిల్డ్ ఎగ్స్ అయితే పెట్టేస్తాను. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో బెస్ట్ మెయిన్ ఏంటంటే బాయిల్డ్ ఎగ్స్ కన్ఫామ్గా తినాలి. ఇవన్నీ నాకే కాదు, నాకు ఇంట్లో ఎవరికి తింటే వాళ్ళకనమాట. అండ్ పలావ్ వేడివేడిగా తింటే బాగుంటుంది, చల్లారిన తర్వాత అస్సలు బాగుంటుంది అని చెప్పేసి, కానీ కుదరదు కదా మనకు బేబీ ఉన్నాక. అండ్ అమ్ము కోసం మష్రూమ్ ఇవి, అండ్ దాంతోపాటు బీరకాయ కర్రీ. అమ్ముకి నేను ఎప్పుడు రైస్ వండినా మీకు అందరికీ తెలుసు, స్టీల్ గిన్నెలో మాత్రమే ప్రిఫర్ చేస్తాను, మంచిగా ఇట్లా వాళ్ళకు కూడా బాగుంటుంది. అండ్ మా అత్తమ్మ రైస్ అవన్నీ తినదు కాబట్టి గట్క, మా కోసం రైస్. అండ్ ఇంట్లో అందరి కోసం అని చెప్పేసి బీరకాయ పెసరపప్పు. అండ్ అమ్ము కోసం పాలకూర పప్పు, అండ్ ఇంట్లో వాళ్ళకు కూడా వేసుకుంటారు కర్డ్. సో ఇవన్నీ రెసిపీస్ అయితే రెడీ ఉన్నాయి. సో ఇప్పుడు ఎవరికి ఆకలి అవుతే వాళ్ళు తినడమే. అండ్ నేను ఆకలైనా కొద్దిసేపు ఆగి అమ్ముకు తినిపించేసి హ్యాపీగా నేను తినడమే. మా ఇంట్లో ఈరోజు లంచ్ అయితే ఇది. ఇంకొకటి మిస్ అయిపోయాను, టమాటా చారు కానీ ఇంట్లో ఉంటే కర్రీకి ఒక చారు కాంబినేషన్ కన్ఫామ్గా ఉండాలి మా ఇంట్లో. సో అది మిస్ అయిపోయాను, అది మళ్ళీ నైట్ ప్రిపేర్ చేయాలి, తప్పదు. ఎందుకంటే పప్పు ఉన్నప్పుడు చారు కన్ఫామ్గా ఉండాలి కాబట్టి. సో ఇప్పుడైతే ఫస్ట్ అయితే అమ్ముకు తినిపించేస్తున్నాను. చెప్పాను కదా మష్రూమ్స్లో చాలా మంచిదండి బేబీస్కి, మీరు ప్యూరీ కూడా చేయొచ్చు. ఇది బిలో 1 year పిల్లలకైతే నేను ఎప్పుడు పెట్టలేదు, ఎందుకులే ఇష్టం లేదు, తినట్లేదు కదా అని చెప్పేసి పెట్టలేదు. ఒక 1 year దాటిన తర్వాత ఇలా ట్రై చేశాను, ఇష్టంగానే 3 pieces అయితే తింది. ఇక తర్వాత అవాయిడ్ చేసినప్పుడు మనం అవాయిడ్ చేయాలి, ఎందుకంటే ఫస్ట్ టైం తినిపిస్తున్నప్పుడు పిల్లలకు మరీ ఫోర్స్గా అస్సలు చేయొద్దు. అండ్ నేను ఏ ఫుడ్ పెట్టినా ఫస్ట్ నేను చెక్ చేసుకుంటాను అనమాట, తింటాను ఫస్ట్, ఒక బుక్క తింటాను, మంచిగా ఉంది ఓకే అని అన్న తర్వాత నేను అమ్ముకు పెడతాను, డైరెక్ట్గా అమ్ముకు అస్సలు పెట్టాను అనమాట. సో ఇది మా అమ్ముకైతే లంచ్, ఇది మంచిగా తినిపించేసాను. అమ్ముది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నాది పలావ్ ప్లస్ ఆనియన్స్ ఉండాల్సిందే నాకు, బిర్యానీలోకైనా పలావ్లోకైనా. అండ్ ఒక బాయిల్డ్ ఎగ్ సింపుల్గా. ఇలా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ కొద్దిగా కర్డ్ వేసేసుకొని కర్డ్ రైస్ లాగా తినేస్తాను. అమ్మయ్య, మా ప్రెగ్నెన్సీలో మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ ఇలా గడిచిపోయిందండి. సో హ్యాపీగా మంచిగా తినేసాను. అండ్ దాని తర్వాత మాకు ఇంకా మోస్ట్లీ ఈవినింగ్ టైంలో స్నాక్ అయితే నేను చాలా తక్కువగా ప్రిఫర్ చేస్తాను. ప్రెగ్నెన్సీలో చాలామంది చెప్పేది ఏంటంటే స్వీట్ పొటాటో ది బెస్ట్, చాలా బాగుంటుంది అని అంటే వీక్లీ వన్స్ తినడానికి ట్రై చేస్తున్నాను. నాకు ఎందుకు అస్సలు నచ్చదు స్వీట్ పొటాటో. మా అమ్మ కూడా ట్రస్ట్ మీ 1 year వరకు అసలు కనీసం తినేది కాదు, ఇష్టంగా తినేది కాదు. అది ఎందుకో మనకే గొంతులో చుట్టుకోపోయినట్టు అవుతుంది కదా, ఇంకా బేబీస్కి అయితే ఇంకా అసలు తినలేరు వాళ్ళు. అందుకని చెప్పేసి నేను 1 year వరకు ఎంత తినిపించాలో అంతే తినిపించాను. స్వీట్ పొటాటో వల్ల బేబీస్కి చాలా మంచిది, వెయిట్ గెయిన్ అవుతారన్నమాట. సో అది అయ్యేలోపు నేను ఏంటంటే లంచ్ తర్వాత నాకు స్వీట్ క్రేవింగ్స్ అంటే చాలా, అసలు మామూలుగా లేవండి. ఈ ప్రెగ్నెన్సీలో మినిమం ఒక స్వీట్ తినంది డే అస్సలు ఎండవదు. ఈరోజు ఈ మిల్క్ మైసూర్ పాక్ అనమాట, హస్బెండ్ రిక్వెస్ట్ చేస్తే ఒక బాక్స్ తీసుకొని వచ్చారు. మంచిగా డైలీ ఒకటైతే హ్యాపీగా తినేస్తున్నాను. కొంచెం ప్రాబ్లమే, స్వీట్స్ అవాయిడ్ చేయాలి ప్రెగ్నెన్సీలో, బట్ నా క్రేవింగ్స్ని అస్సలు తట్టుకోలేను. అండ్ నేను ఎంత వద్దన్నా అది హాఫ్ తినిపించిన తర్వాత ఇది ఇచ్చారనమాట. పల్లి చిక్కి ప్రెగ్నెన్సీలో మంచిది, ఇది తిను హెల్దీ, స్వీట్ క్రేవింగే కదా అదెందుకు అని చెప్పేసి అది హాఫ్ అయితే తిన్న తర్వాత మా హస్బెండ్ తీసేసుకొని నాకు ఈ చేతిలో పల్లి చిక్కి పెట్టారనమాట. ఏం కాదులే, ఇంకా సగమైనా తిన్నాం కదా మనం, క్రేవింగ్ అయితే సగమైనా తీరింది కదా అని హ్యాపీగా తినేసి పల్లి చిక్కి కూడా తినేసిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాము. అమ్మో నేను కన్ఫామ్గా ఆఫ్టర్నూన్ స్లీప్ లేకపోతే మా ఇద్దరికి అస్సలు నడవదండి. స్లీప్ ఉన్న తర్వాత నా ఫేస్ చూసారా ఎలా ఉందో, మంచిగా ఈవినింగ్ 6 అవుతుంది ఇప్పుడు, హ్యాపీగా
6 అయిపోతుంది. ఇంకా మనం ఏదో ఒకటి మన బేబీకి ఒకటి పడాలి, మన అమ్ము తల్లికి కూడా ఏదైనా ఒకటి ఇవ్వాలి కదా. ఇంట్లో వాళ్ళకు కూడా టీ కాఫీ లేకపోతే ఈవినింగ్ అస్సలు ఎండవదు. అందుకని చెప్పేసి ఇంకా ఈవినింగ్ అందరికీ మిల్క్ పెట్టిచ్చేసి టీ పెట్టిచ్చేసిన తర్వాత అమ్ముకి నాకు స్వీట్ పొటాటో, అమ్ముకి నాకు అన్నాను కానీ నేను మోస్ట్లీ అవాయిడే చేస్తాను, కొంచెం తింటాను, ఇంకా ఫోర్స్డ్గా మంచిది కదా మన బేబీస్కి అని చెప్పేసి. అమ్ముకి అయితే ఒకటి చిన్నది తింటుంది. సో ఇది. అండ్ ఈరోజు ఈవినింగ్ కన్ఫామ్గా నేను ఫిక్స్ అయింది ఏంటో తెలుసా, టీ అస్సలు తాగద్దని. ఎందుకంటే డైలీ టీ తాగితే అస్సలు మంచిది కాదు ప్రెగ్నెన్సీలో. ఎందుకంటే మనకు ఆఫ్టర్ డెలివరీ కూడా టీ అలవాటు అయిపోయింది అనుకోండి, బ్రెస్ట్ మిల్క్కి చాలా ప్రాబ్లం అవుతుంది. సో అందుకని ఈరోజు నేను ఎట్టి పరిస్థితుల్లో పాలే తాగాలని ఫిక్స్ అయిపోయి మిల్క్ అయితే పెట్టేశాను. ఇటు పక్కకు మంచిగా స్వీట్ పొటాటో వాష్ చేసేసి ఇలా పీసెస్గా కట్ చేసామనుకోండి తొందరగా కుక్ అయిపోతుంది అన్నమాట. సో ఇందులో ఒక 2 పీసెస్ పెద్ద పీసెస్ అమ్ముకు తినిపిస్తాను, ఒక 2 పీసెస్ నేను తినేస్తాను, మిగతావి హస్బెండ్కి తమ్ముడికి ఎవరికి నచ్చితే వాళ్ళకి ఇచ్చేస్తాను. ఒక పక్క ఇది ఒక పక్క అది అయిపోతుంది అన్నమాట. నేను ఎందుకు అయిష్టంగా తింటానంటే అదేంటో నాకు ఈ సెకండ్ ప్రెగ్నెన్సీలో హెల్దీ ఫుడ్స్ అన్నీ అయిష్టంగానే తింటున్నాను, అన్హెల్దీ ఫుడ్స్ అన్నీ మొత్తం ఇష్టంగా తింటున్నాను. ఇంకా మిల్క్ తాగేసిన తర్వాత అమ్ముకు స్వీట్ పొటాటో తినిపించిన తర్వాత నేను హస్బెండ్ని అడిగాను, నాకు అస్సలు తినాలనిపించట్లేదు, ఏదైనా చట్పటాగా ఉంటుంది కదా మనకు స్వీట్ స్టైల్ అట్లా తినాలనిపిస్తుందని చెప్పి రిక్వెస్ట్ చేశారనమాట. సరే ఫస్ట్ మిల్క్ తాగి అమ్ముకు అది తినిపించేసి అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత ట్విస్ట్ మీకే తెలుస్తుంది, సరేనా. ఇప్పుడైతే వీళ్ళు ఒక 1/2 కప్ ఆఫ్ మిల్క్ అయితే తాగేశారు. ఈవినింగ్ ఇదన్నమాట. ఎప్పుడు కానీ ఎండ్ ఆఫ్ ది డిన్నర్ తర్వాత నాకు ఎండ్ ఆఫ్ ది డే అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మిల్క్ తాగుతాను. బట్ ఈరోజు ఎందుకో ఈవినింగే తాగేశాను. ఇంకా బాయిల్ చేసిన స్వీట్ పొటాటో అమ్ముకు తినిపించేసి ఒక 2 నేను తిన్నది. 2 ఎక్కువ తినలేదు, చిన్నవే. కొన్ని మనకు నచ్చకుండా ప్రెగ్నెన్సీలో తప్పదు అంతే. అందుకే హ్యాపీగా ఇట్లా తినేసేమో ఇద్దరం కలిసి. సో తిన్న తర్వాత నాకు స్పెషల్గా ఐటమ్ వచ్చింది ఏంటో తెలుసా, నాకు బయట నుంచి స్పెషల్గా ఒక ఐటమ్ వచ్చింది. నేను చెప్పాను కదా నాకు చట్పటాగా కొంచెం స్పైసీగా అట్లా కొంచెం తినాలనిపిస్తుందని చెప్పేసి అదొక ఆర్డర్ వచ్చింది. అది నేను తర్వాత అమ్ముకు తినిపించిన తర్వాత ఇస్తానన్నారనమాట. సో మా అమ్ముకు కూడా బిఫోర్ 7:38 లోపల కన్ఫామ్గా ఫినిష్ చేస్తానండి డిన్నర్ అయితే. ఎందుకంటే పడుకునేటప్పుడు మిల్క్ మంచిగా తాగిపించి పడుకోబెడితే పిల్లలు బాగా పడుకుంటారు, నైట్ అంతా లేవరు. మంచిగా ఫుడ్ మంచిగా తినిపించి మిల్క్ తాగిపించాలి. సో ఫుడ్ అంటే 8 లోపలే తినిపిస్తాను నేను మోస్ట్లీ. ఇంకా బీరకాయ కర్రీ చేశాం కదా, హ్యాపీగా మంచిగా ఇంకా చీరలో కూర్చోకుండా వాళ్ళ డాడీ వాళ్ళు కూర్చుంది అనమాట. ఇంకా 2 ముద్దలు ఎక్కువ తింటుంది అట్లా అయితే. వాళ్ళ డాడీతో కూర్చున్నప్పుడు వాళ్ళ డాడీతో ఉన్నప్పుడు భలే ఎంజాయ్ చేస్తుంది పాప మంచిగా. సో ఫుడ్ తినిపించేస్తాను. నా కోసం ఫుడ్ తినిపించిన తర్వాత పార్సల్ వచ్చింది, అది ఓపెన్ చేయొచ్చు అన్నారు కదా, అదేంటో చూసారా, కట్లెట్, సమోసా కట్లెట్. నేను అస్సలు ఎన్ని మంత్స్ అయిపోతుందో తెలుసా తినక, మంచిగా తినాలనిపిస్తుంది, హ్యాపీగా తిను. అది కూడా ఎక్కువ కాదు, ఒక 3-4 స్పూన్స్ అంట. నీ క్రేవింగ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి. అది మొత్తం బాక్స్ తింటేనే కాదు కదా, జస్ట్ ఒక హాఫ్ తిన్నా పావు వంతు తిన్నా ఫుల్ఫిల్ అవుతుంది అని చెప్పేసి మా హస్బెండ్ నా పాప నా దగ్గర నుంచి కద్దలలే లేదండి అసలు. మొత్తమే జస్ట్ ఒక 4-5 స్పూన్స్ తిను చాలు, ఎక్కువ వద్దు. డెలివరీ టైంకి ఇంకా బిఫోర్ కొన్ని డేస్ మాత్రమే ఉన్నాయి, ఈ టైంలో రిస్క్ వద్దు. క్రేవింగ్స్ సాటిస్ఫాక్షన్ చేసుకుంటున్నావు సరే చేసుకో, 3-4 ఒక 5 స్పూన్స్ తిను, మిగతాది మాకు ఇచ్చేస్తాయి అని చెప్పేసి అక్కడ నిల్చున్నారండి మా హస్బెండ్ అయితే. సరే ఓకే, వాళ్ళనేది కూడా కరెక్టే కదా. మనము ఇప్పుడు కొన్ని డేస్ ఉన్నప్పుడు డెలివరీ టైంలో రిస్క్ తీసుకోవద్దు, మంచిగా పీస్ఫుల్గా హ్యాపీగా అవ్వాలి అంటే మనం తినాలి, మన సాటిస్ఫాక్షన్ లెవెల్లోనే తినాలి, ఎక్కువ తినద్దు అని చెప్పేసి నేను ఒక 5 స్పూన్స్ తిన్నాను. ఇంత బాక్స్లో మీరే చూడండి, అంత బాక్స్లో ఒక 5 స్పూన్స్ నిండుగా హ్యాపీగా తిన్నాను చాలు. మరీ ఎక్కువ ఓవర్ క్రేవింగ్ కూడా అవసరం లేదని చెప్పేసి తినేసి మా హస్బెండ్కి ఇచ్చాను. ఇంకా డిన్నర్ మనకు ఆ 5 స్పూన్స్ ఏం సరిపోతుంది, సరే అని చెప్పేసి మార్నింగ్ దోశ పిండి ఉంది కదా, మంచిగా నెయ్యి వేసేసి దోశ కాల్చేసుకొని 2 దోశలు తినేసాను, సరిపోతుంది. మరీ ఎక్కువ అవసరం లేదు కదా, మన పొట్టకు ఎంత సరిపోతుందో అంతో తినాలి. ఎందుకంటే ఈ టైంలో ఎక్కువ ఫుడ్ తిన్నా, ఎక్కువ ఏదైనా అన్హెల్దీ ఫుడ్ తిన్నా మన కడుపు అనేది ఫుల్ ఉబ్బరం అయిపోతుంది, బ్రీత్ సరిగా తీసుకోలేము. సో లిమిటెడ్గా కడుపులో పట్టేంతనే తినాలి, ఎక్కువ తక్కువ తినద్దు. అందుకని నేను 2 దోశలు, చిన్న దోశలే, మా పెనం చూసారు కదా, మీడియం దోశలు అన్నమాట, మరి చిన్నవి కాదు, 2 అయితే తినేసాను, హ్యాపీగా పడుకుండిపోయాను. ఇలా నా డే అమ్ము డే ఫుడ్ డేతో స్టార్ట్ టు ఎండ్ అయిపోయింది అనమాట. అమ్మ మార్నింగ్ నుంచి నైట్ వరకు తీసుకునే ఫుడ్ రెసిపీస్, అండ్ నేను ప్రెగ్నెన్సీలో కొన్ని డేస్ డెలివరీ ఉందనగా తీసుకునే ఫుడ్ రెసిపీస్ అయితే ఇవి అండి.
హెల్తీగానే తిన్నాం అనుకుంటున్నాం, అక్కడక్కడ ఎక్కడైనా అన్హెల్దీ టచ్ అవ్వచ్చు అంతే. సో మా ఇద్దరి డే ఇన్ మై లైఫ్ అయితే ఇది. మీకు అందరికీ నచ్చాయి, ఎక్కడైనా రెసిపీస్ యూజ్ అయ్యాయి లేకపోతే టిప్స్ యూజ్ అయ్యాయి, నా ప్రెగ్నెన్సీ వ్లాగ్ అయితే ఇదే అని నేను అనుకుంటున్నాను, మీకు హెల్ప్ అయ్యాయి ఎక్కడైనా అని నేను అనుకుంటున్నాను. అయితే మాత్రం ప్లీజ్ అస్సలు మర్చిపోకుండా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఆల్సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అమ్ముకు పెట్టే ఫుడ్ రెసిపీస్లో అయినా, నేను తినే ఫుడ్ బ్లాగ్స్లో అయినా ఏం డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేసేసేయండి, అస్సలు మర్చిపోవద్దు. మంచిగా నెక్స్ట్ వ్లాగ్ ఏంటి అంటే ఒక ది బెస్ట్ 1 year బేబీస్కి హెల్ప్ అయ్యే ఫుడ్ రెసిపీ అనేది పోస్ట్ చేస్తాను, అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే 1 year బేబీస్ ఎవరైనా తినగలిగేగా, వెయిట్ గెయిన్ అయ్యేలాగా హెల్తీగా ఒక రెసిపీ ఉంది. అదొక్క రెసిపీ తక్కువ టైంలో, షార్ట్ టైంలో పోస్ట్ చేస్తాను, అస్సలు మిస్ అవ్వద్దండి. చూడండి, స్టే ట్యూన్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయింది. సో చెప్పాను కదా, వీడియో నచ్చినా, మన కంటెంట్ నచ్చినా, ఫుడ్ వ్లాగ్స్ అంతా నచ్చినా కూడా ప్లీజ్ అస్సలు మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఆల్సో కమెంట్. బాయ్ బాయ్.